ఏపీలో నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువు ఉంది. 25 లోక్సభ స్థానాలకు గాను 503 నామినేషన్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2705 నామినేషన్లకు ఆమోదం లభించింది. 183 లోక్సభ నామినేషన్స్, అలాగే 939 అసెంబ్లీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నేటితో ఉపసంహరణ గడువు ముగుస్తుండటంతో బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలనుంది. ఉపసంహరణ గడువు అనంతరం స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. ఇదే అంశంపై మన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి, ఉపసంహరణకు ఇవాటితో తుది గడువు క్లోజ్ అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఈ రోజుతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో అటు లోక్సభ స్థానాలకి ఇటు అసెంబ్లీ స్థానాలకు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారన్న అంశం స్పష్టత రానుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిస్తుంది. ఈరోజు 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి 25 లోక్సభ నియోజకవర్గాలకు 503 నామినేషన్లు ఆమోదించారు. ఆ స్క్రూటినీలో 183 తిరస్కరించారు. అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2705 నామినేషన్లు ఆమోదించారు. అదేవిధంగా 939 నామినేషన్లు తిరస్కరించారు. ఈ ఆమోదించినటువంటి నామినేషన్స్లో మొన్న 26వ తేదీన స్క్రూటినీ నాడు ఆమోదించినటువంటి నామినేషన్స్లో ఎవరెవరైతే ఇంకా పోటీలో ఎవరుంటారో ఎవరు ఉండరో అన్న అంశం ఈరోజు స్పష్టత రానుంది. నిన్న మొన్న సెలవు దినం కావడం ఈరోజు ఉపసంహరణ జరగనుంది. ఈరోజు 11 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఉపసంహరణకు సంబంధించినటువంటి స్పష్టత రానున్నటువంటి పరిస్థితుంది. సో మొత్తం అత్యధికంగా ఇప్పటివరకు మనం చూస్తే అటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి అత్యధికంగా 47 నామినేషన్లు ఆమోదించబడ్డ దాఖలైన వాటిలో 47 నామినేషన్లు ఆమోదించబడ్డారు. అదేవిధంగా అత్యల్పంగా తక్కువగా శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి 16 నామినేషన్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా 52 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గానికి సంబంధించి 8 నామినేషన్లు మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైనటువంటి పరిస్థితి. ఈ నామినేషన్స్లో ఇంకా ఎంతమంది పోటీలో ఉంటారు, బరిలో ఉంటారు, స్వతంత్ర అభ్యర్థులకి పార్టీలకు సంబంధించి తేలనుంది. మధ్యాహ్నం 3 తర్వాత ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకి రాజకీయ పార్టీలకు సంబంధించి గుర్తులు కాక ఇంకా స్వతంత్ర అభ్యర్థులకి సింబల్స్ని కూడా కేటాయింపు ఈరోజు జరగనుంది. హరి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.